హలో గాయ్స్, మనకి మొన్న ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఫైనల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అలాగే ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ సో వీళ్ళు ముగ్గురు కలిసి ట్రోఫీ లిఫ్ట్ చేశారు, గుర్తుందా? సో మరి ఏబీ డివిలియర్స్ని ఎందుకు తీసుకొచ్చాడు అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అయితే దాని గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అతను ఏమన్నాడంటే, ఫస్ట్ ఈ టైటిల్ అనేది మాకు అంటే ఆర్సీబీ టీంకి అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో మా ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ కప్పు. ఎందుకంటే 18 ఇయర్స్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ వచ్చాం. సో ఈరోజు మాకు దక్కింది. సో దీనికోసం కూడా నేను నా యవ్వనాన్ని అంతా కూడా దారబోసాను. దాని తర్వాత నాలో ప్రతి దాన్ని కూడా దీనికోసం అని చెప్పేసి, అంటే ఆర్సీబీ కోసం అని చెప్పేసి నేను దారబోసాను. సో మరి నా ఆత్మ అలాగే నా హార్ట్ రెండు కూడా ఆర్సీబీతోనే ఉన్నాయి. దాని తర్వాత నా చివరి మ్యాచ్ కూడా ఆర్సీబీతోనే ఆడతాను. సో దాంతోపాటు నేను ఒక్కనే కాదు, అంతకు ముందు చూసుకుంటే ఏబీ డివిలియర్స్ కూడా తను చేయగలిగినంత ఫుల్ ఎఫర్ట్ ఆర్సీబీ కోసం పెట్టాడు. సో అందుకని చెప్పేసి మరి అతన్ని కూడా ఈసారి ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి నేనే అతను కోరాను. సో అతను వచ్చాడు. ఇద్దరం కూడా మరి మేము ముగ్గురం, క్రిస్ గేల్, నేను అలాగే ఏబీ డివిలియర్స్, మేము ముగ్గురం కూడా మరి లిఫ్ట్ చేసాం అని చెప్పేసి సో మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి వాళ్ళ ముగ్గురు ఆ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్ గేల్ అలాగే ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, సో వీళ్ళు ముగ్గురు కూడా ట్రోఫీ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పాలి.